హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే వస్తే చాలు పిల్లలం పెద్దలం అందరం ఏదో తెలియని రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళిపోతాం కదా. నేనైతే అంతే అండి. కానీ నాన్ వెజ్ రెసిపీస్ మ్యాక్సిమం చేసేది ఈరోజే కాబట్టి పని ఎక్కువే ఉంటుంది మనకి. ప్లానింగ్ కూడా పొద్దునుండే చేయాలి. సో ఈరోజు కూడా వంట చేసే వాళ్ళకి పని ఎక్కువే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ హస్బెండ్ ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని. వాళ్ళు ఇంకా పెద్ద రిలాక్సేషన్ మోడ్లో ఉంటారు. టీవీ కానీ మొబైల్ కానీ చూసుకుంటూ లేదా పిల్లలతో ఆడుతూ. మంచిదేలేండి పిల్లలతో ఆడుతూ ఉంటే. మన వంట విషయానికి వచ్చేద్దామా. ఈరోజు నేను చికెన్ ఫ్రై రెసిపీ చేయబోతున్నాను. మరి నాతో పాటు మీరు కూడా చేస్తారా? రండి మరి చేసేద్దాం కలిసి యమ్మీ చికెన్ ఫ్రై. ముందు చికెన్ని బాగా కడిగాను. తర్వాత ఒక బాణల్లో ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయిద్దాం. అవి బాగా వేగాక కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత కడిగిన చికెన్ని వేసేసి అందులో ఒక పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టకుండానే ఉడకనిద్దాం. ఎందుకు ఉడుకుతుందా అని డౌట్ పడుతున్నారా? ఈసారికి నన్ను నమ్మేయండి. సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి ఒక 10 minutes, మధ్య మధ్యలో కలుపుతూ. ఇక చూడండి 60% మెత్తబడి ఉంటుంది చికెన్. ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి వేసి బాగా కలిపేయండి. మళ్ళీ కాసేపు అలాగే వదిలేయండి ఒక 10 minutes. కలుపుతూ ఉండాలి సుమా మధ్య మధ్యలో. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో? ఇక పైన కొత్తిమీర చల్లేస్తే సరి. ఎంతో ఎమ్మిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇది కొత్త రెసిపీ ఏం కాదండి, మామూలుగా మూత పెట్టేసి చేస్తాము. ఈసారి పెట్టకుండా చేసాము. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్తారు కదా. ఎలా వచ్చిందో చెప్పండి. ఇంట్లో అందరికీ లంచ్లోకి సర్వ్ చేయండి. అయిపోకపోతే చూడండి మీరు కూడా హ్యాపీగా తినండి. రసంలోకి అయితే సైడ్ డిష్గా చాలా మంచి కాంబినేషన్ ఈ చికెన్ ఫ్రై. ట్రై చేస్తారు కదూ. ఆ రెసిపీస్ నచ్చినట్టయితే నన్ను ఫాలో అవుతారు కదూ. ఇక ఇవాళ కోట్ ఏంటంటే, డు నాట్ ట్రై టు ఫిక్స్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫిక్స్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ అ వే దట్ వాట్ ఎవర్ కమ్స్ యుల్ బీ ఫైన్. ఈరోజుకి ఉంటానండి. మళ్ళీ ఇంకో ఎగ్జైటింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.